హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. ఈరోజు జూనియర్ పంచాయత్ సెక్రటరీ కోర్టు కేసు మళ్ళీ వాయిదా పడిందండి. సో మనకి ఎల్లుండిన వాదోపవాదాలు ఉంటాయని చెప్పి మనకు ఈ కోర్టు కేసుని వాయిదా వేయడం జరిగింది. సో మనం గత 2 వారాలుగా చూసుకున్నట్టయితే కొంతవరకు ఒకటే టాపిక్ పైన ఈ యొక్క వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే షెడ్యూల్ ఏరియాస్ ఏదైతే ఉందో దానిపైనే వాదనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత స్పష్టత లేదు కాబట్టి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో షెడ్యూల్ ఏరియాలో ఉంటారో, ఈ డిస్టిక్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు కొంతవరకు భయాందోళనకు చెందుతూ ఉన్నారు. ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయా లేదా అని చెప్పి వాళ్ళు కొంతవరకు కంగారు పడుతూ ఉన్నారు. సో ఇట్స్ అప్ టు గవర్నమెంట్. ఏదైనా ఎందుకంటే గవర్నమెంట్ ఒక పాలసీ అడాప్ట్ చేసుకుందంటే కొంతవరకు దాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఒక బేస్ లేకుండా ఏది చేయరు కాబట్టి ఐ హోప్ మంచి నిర్ణయం ఉంటుంది. ఏది ఎటువైపు మొగ్గు చూపినా కూడా ఒక మంచి నిర్ణయమే. ఎందుకంటే అల్టిమేట్గా ఆన్ ద రికార్డ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని పరిగణలోకి తీసుకొని ఏ ప్రాసెస్నైనా చేస్తారు కాబట్టి మొత్తం మీద అయితే ఈ యొక్క పంచాయత్ సెక్రటరీ కోర్టు కేసు ఏదైతే ఉందో అది వాయిదా పడింది. సో మనకి ఎల్లుండి వాదనలు ఉంటాయి, అదే లంచ్ మోషన్ తర్వాత ఉంటుంది. సో డెఫినెట్గా నేను ఈరోజు మధ్యాహ్నం నుంచి వెళ్ళడం జరిగింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్తో పోయినా వాదనలు ఉంటాయి, కొంతవరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి. బట్ కొంత స్పష్టత లేదు కాబట్టి ఈ యొక్క కేసుని మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. ఇంకా మనకు ఇంగ్లీష్ క్వశ్చన్లు కానివ్వండి, లేకపోతే ఈ కాంపిటేటివ్ క్వశ్చన్లు కానీ, అంటే వేరే ఇతర క్వశ్చన్లు ఏవైతే అరైజ్ చేయడం జరిగిందో వాటిపైన కూడా వాదోపవాదనలు కంప్లీట్ అయిపోయాయి. ఒక తుది తీర్పే ఉంది కాబట్టి మనము ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది కూడా కొంతవరకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. డెఫినెట్గా అందరికీ ఆమోగ్యదాయకమైన నిర్ణయమే ఉంటుందని చెప్పి నేను భావన వ్యక్తం చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఎవరికి ఫేవర్ కాదండి, ఇట్స్ అల్టిమేట్గా ఆన్ ద రికార్డ్ డేటానే ఉంటుంది. సో డెఫినెట్గా ఎల్లుండి కొంతవరకు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరిగింది. యాజ్ సూన్ యాజ్ కోర్టు కేసు పోస్ట్ పోన్ అవ్వగానే మేము కూడా కొంతవరకు అభ్యర్థులను కొంతమందిని కలిసి ఈ యొక్క కోర్టు కేసు ఏంటి, దీని ఇతర అంశాలు ఏంటని కొంతవరకు మేము అందరం స్టడీ చేస్తూ ఉన్నాం. తీసుకున్న ప్రాసెస్ని, అందులో వాళ్ళు రేస్ చేసే పాయింట్ ఏంటి, గవర్నమెంట్ ప్రూవ్ చేసేది ఏంటి అనేది కూడా కొంతవరకు స్టడీ చేస్తూ ఉన్నాం కాబట్టి డెఫినెట్గా అందరికీ ఒక మంచి నిర్ణయం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. సో ఎల్లుండి కొంతవరకు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. బహుశా కోర్టు నుంచి ఇవ్వకుండొచ్చు, బట్ ఎనీహౌ అప్డేట్ అయితే ఇస్తాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డౌట్స్ అంటే ఏముండవు మీకు, మళ్ళీ ఎప్పుడు వాదనలు పిలిపిస్తే అసలు ఏం జరుగుతుందని అడుగుతారు. బట్ అల్టిమేట్గా ఒక దగ్గర ఆగిపోయాం కాబట్టి డెఫినెట్గా వాదోపవాదాలు ఉంటాయి. సో ఇట్స్ అప్ టు గవర్నమెంట్ టు ప్రూవ్ దట్ వాట్ దే హ్యావ్ అడాప్టెడ్ ఈస్ కరెక్ట్ అని చెప్పి. సో అభ్యర్థుల తరఫు నుంచి మీరు చేయాల్సింది మీరు చేశారు, ఎగ్జామ్ రాశారు, చదువుకున్నారు, ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ రాశారు, ఫైనల్గా సెలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ క్లారిటీ రావాల్సింది కాబట్టి డెఫినెట్గా క్లారిటీ వచ్చే ప్రయత్నం అయితే ఉంటుందని మీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. ఎవరైతే కొత్తగా ఛానల్ని వీక్షకులు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా ప్రతిభ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్, నేను మీ మల్లేష్.